ఇక వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారని రాజమండ్రి రూరల్ నేత గోరంట్ల బొచ్చయ్య చౌదరి అంటున్నారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,000 మెజారిటీతో బొచ్చయ్య చౌదరి గెలుపొందారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారని ఆయన తెలుపుతున్నారు. గతంలో తాము ఓడిపోయినా కమిట్మెంట్తో పనిచేశామన్నారు. మహిళలంతా వైసీపీ వైపే ఉన్నారని ప్రచారం చేసుకున్నారు. కానీ కూటమికే మద్దతు పలికారన్నారు. తనను గెలిపించిన ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ గెలుపుతో తనపై బాధ్యత మరింత పెరిగిందంటున్న గోరంట్ల బొచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రూరల్లో భారీ మెజార్టీతో గోరంట్ల బొచ్చయ్య చౌదరి గెలవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఎంత గెలుపుని సాధించారు, ఎట్లా చూస్తున్నారు? ఇది ఒక బ్రహ్మాండమైన విజయం. ఈ విజయం ఆస్వాదించడానికి అంటే కూడా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మేము అంచనా వేసుకోవాలి. ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో జగన్మోహన్ రెడ్డి, పరిపాలన చేతగాక దద్దమ్మలాగా అవినీతి అక్రమాలకు కేంద్ర బిందువుగా మారి రాక్షస పాలన చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అవినీతి కేంద్ర బిందువుగా మారాడో దాన్ని తొలగించాలన్న నిర్ణయంలో ప్రజలు ప్రచండ వేగంగా కదిలొచ్చారు. ఒక తుఫాన్ లాగా విరుసుకుపడ్డారు. ఫలితంగానే జగన్మోహన్ రెడ్డికి ఇంత సొంగభంగం జరుగుతోంది. గత ఎన్నికల్లో 23 వచ్చాయి, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ మొత్తం అయ్యి 23 కూడా రాలేనటువంటి పరిస్థితుల్లోకి వైసీపీ వెళ్ళింది. ఎందుకంటారు కారణం? వైనాట్ 175 అన్నాడికి నేను మొదటి నుంచి చెప్పా, వైనాట్ 5 అన్నాను. బస్సు దానికి దగ్గర కట్టి ఉండేలాగా ఉంది. మొదటి నుంచి చెబుతున్నావు, మీ మీడియా మీ సాక్షి చెప్పావు. వైనాట్ 175 కాదు 185 అయ్యిద్ది అన్నాను. అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఇంత దుర్మార్గ పరిపాలన 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర నేను ఏనాడు చూడలా, దేశంలో ఎక్కడా చూడలా. అరాచకం, ఆటవికం, కొంతమంది అధికారుల దుర్మార్గపు చర్యల వల్ల పరిపాలన స్తంభించిపోయింది. ప్రజలు ఇక్కట్ల పాలైపోయారు. ఇవన్నీ దోపిడీదారుల నుంచి ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మా మీద పడుతోంది. ఇవాళ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. దానికి చంద్రబాబు గారి సారథ్యంలో సాధ్యమవుతుందని నమ్మి పవన్ కళ్యాణ్ గారు కూడా చేతులు కలిపారు. బీజేపీ గారు సహకారం తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు నడపాలన్న నిర్ణయానికి ప్రజలు ఆమోదించారు. ఇవాళ ఇంత ఘన విజయం సాధించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంటే మహిళలంతా వైసీపీకి సపోర్ట్ చేశారని ప్రచారం చేసుకున్నారు. చేస్తే ఒక 4 సీట్లు కూడా ఎందుకు రావటంలే? మహిళలంతా వేస్తే నీకు ఎందుకు సీట్లు రావట్లా? నువ్వు చేసిన సంక్షేమం నిజమైతే ఎందుకు ఓట్లేలా? నువ్వంతా దోపిడీ చేసావు. నొక్కుడు పేరుతో నొక్కేసావు, బటన్ నొక్కుడు పేరుతో నొక్కేసావు. నీ పార్టీ నాయకులే ముఖం చాటేసిన పరిస్థితి చూసావు. 42 ఏళ్లుగా రాజమండ్రి ప్రజలు మీరు సిటీలో ఉన్న రూరల్ ఉన్న ఆదరిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించారు. మీరు వారికి ఏం చెప్తారు? బాధ్యత పెరిగింది. 7వసారి గెలిచినప్పుడు వయసు పెద్దదైనా కూడా ప్రజల కోసం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటం, అందరినీ కూడగట్టుకుంటూ అన్ని పార్టీలు జనసేన బీజేపీ అందరినీ కూడగట్టుకుంటూ ప్రజా సంక్షేమం కోసం, గ్రామాల అభివృద్ధి కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం ఒక భారీ పెట్టుబడి తెచ్చి రాజమండ్రిని బాగు చేయడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతాం. ఆ వైపు నేను ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం అలవాటు. గ్రూపులు ఉండవు, నాకు రాజకీయాలు ఉండవు, గాడ్ ఫాదర్స్ ఉండరు. అన్నిటికీ అతీతంగా పనిచేయటమే జయంగా పనిచేశాను. ఫలితంగానే 42 ఏళ్ళుగా నాన్ స్టాపబుల్గా ఇవాళ 7వసారి విజయం సాధిస్తాం. ఖచ్చితంగా నా గెలుపుతో ఈసారి బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా మా పరిపాలన ఉంటుందంటున్నారు గోరంట్ల బొచ్చయ్య చౌదరి. లోని కూటమి గెలుపు సునామీలో వైసీపీ కొట్టుకుపోతోంది. ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు వస్తాయో లేదో అనే అనుమానాలకు కూడా తెరపడింది. రౌండ్లు పూర్తవుతున్న కొద్దీ కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు తప్పితే అధికార పార్టీ వైసీపీ ఎక్కడా పుంజుకోవడం లేదు. కేవలం కోస్తాలోనే కాదు, అన్ని చోట్ల కూడా అదే కనిపిస్తోంది. అధికార పార్టీ బలంగా ఉన్న రాయలసీమలో కూడా వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లక్ష్మణ్ గారు జాయిన్ అవుతున్నారు. లక్ష్మణ్ గారు, ఎటు చూసినా కూడా అటు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మహిళలు కావచ్చు, ఆ పార్టీని అనుసరించే వ్యక్తులు కావచ్చు, సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కూటమి విజయం అందరికీ ఆనందోత్సాహాన్ని ఇస్తోంది. ఇటు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న శ్రేణులు ఇప్పుడు ఎలా ఉండుంటారంటారు? మీ అభిప్రాయం ఏంటి?